Recording in progress. गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। पुरदिन्दुविकासमन्दहासां पुरदिन्दीवरलोचनाभिरावाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीम् उपासे। शारदा शारदाम्भोजे वदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियातु सन्निधिं क्रियातु। परब्रह्मणे नमः। బ్రహ్మసూత్ర భాషను అధ్యయనం చేస్తున్నాం. ఈ రోజున జీవాత్మను గురించి విశేషంగా చెప్పుకొని తర్వాత ఈరోజు పాఠంలోకి మనం వచ్చేసేద్దాం. జీవాత్మ అంటే మనకు వెంటనే ఏమర్థమవుతుందనంటే పరమాత్మ కూడా వస్తాడు. జీవాత్మ అనేటప్పటికీ పరమాత్మ కూడా వస్తాడు, వీళ్ళిద్దరు. అయితే ఇక్కడ చాలామందికి సందేహం ఏమిటంటే జీవాత్మ అనేటువంటి వాడు ఒకడున్నాడు, పరమాత్మ అనేవాడు ఇంకొకడున్నాడు అనేటువంటి సందేహాలు చాలామందికి ఉన్నాయి. కానీ వేదం ఏం చెప్పిందనంటే ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అనే చెప్పింది. అయ్యా పరమాత్మ ఒక్కడేనండి, ఇద్దరు కాదండి అన్నారు. అయితే వీళ్ళకి అర్థం కావట్లా. అదేమిటి మరి రెండు పదాలు ఉన్నాయి కదా అంటున్నారు. రెండు పదాలు ఉన్నాయి కాబట్టి ఇద్దరున్నారు కదా అని అంటున్నారు. దానికి ఒక చిన్న కథ లాంటిది ఒక విశేషం. నాలాంటి ఆయన ఒక గదిలో ఒక టేబుల్ మీద ఒక విలువైన ఒక వజ్రం, ఒక నిమ్మకాయంత వజ్రం. నిమ్మకాయ అంటే వజ్రం అంటే సామాన్యంగా కోట్ల రూపాయలు చేస్తుంది. తెల్లగా మెరిసిపోయేటువంటి వజ్రం. ఆ వజ్రానికి నల్లటి గుడ్డ చుట్టేశాడు. గుడ్డ చుట్టేసేసి ఆ టేబుల్ మీద పెట్టాడు. పెట్టి కొంతమందిని ఒక్కొక్కళ్ళని పిలిచారు. అబ్బాయి ఈ టేబుల్ మీద ఏముందో చెప్పండి రా అన్నాడు. మొదటి వాడు వచ్చాడు. టేబుల్ మీద ఉన్నది ఏదో వస్తువు ఉందండి, నల్లగా ఉందండి, అది ఏమిటో నాకు తెలియదండి అన్నాడు. నల్లంగా ఉన్నదండి, మరి ఒక్క వస్తువు కదా, ఒకటేనండి వస్తువు, ఒక్క వస్తువే ఉన్నది, నల్లగా ఉందండి, మరి అది ఏమిటో నాకు మాత్రం తెలియదండి, మీరు చెప్పాలండి అన్నాడు. సరే అక్కడ కూర్చోరా అని అన్నాడు ఒకటి. ఇక రెండో వాడు వచ్చాడు. అరే నీకేం కనపడుతుందో చెప్పరా అని అంటే ఏముందండి, నల్లటి వస్తువు కనపడుతున్నది, అది చూస్తుంటే నిమ్మకాయ అంత ఉన్నది, అది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం, ఒక నిమ్మకాయ అంత ఉందండి, అది నల్లగా ఉంది, మరి అది ఏమిటో, మరి అది పండో తెలీదు, లేకపోతే ఇంకేదైనా వస్తువో తెలియదు, ఒక రాయి ముక్కో తెలియదు అని ఇంకొక రకంగా భావి. చూడండి మొత్తం ఒక్కొక్కళ్ళు రాకు ఎన్ని భావాలుగా చెబుతున్నారు, అదే అర్థం చేసుకోవాలి. వాడు ఏమంటున్నాడు, ఇదేమో రాయేమో ఒకటి, ఇంకేమన్నానేమో అని ఇంకొక రకాల ఊహలు చూసుకోండి ఎలా ఉన్నాయి. సరే అట్లా కూర్చోరా అన్నాడు. ఇక మూడో వాడు వచ్చాడు. అరే నీకేం కనపడుతుందిరా చూడరా అంటే ఏముందండి, నల్లగా కనపడుతున్నది, అది ఆ నల్లగా కనపడుతున్నది మంచి బొగ్గు ఉంటుందండి, అది ఆ బొగ్గుని శుభ్రంగా మీరు సామాన్యంగా తీసుకొచ్చి అక్కడ నొందంగా ఇది అక్కడ పెట్టుంటారండి, అది ఉత్త బొగ్గు అండి, ఆ బొగ్గు కణమండి, ఏమి లేదండి దానిలో, అదండి అన్నాడు. సరే అట్లా కూర్చోరా అన్నాడు. ఇట్లా ఈ విధంగా ఒక 20 మందిని పిలిస్తే 20 మంది 20 రకాలుగా వాళ్ళ భావాలు చూసుకోండి ఎలా చెప్పారు. అయితే చివరికి ఏమండి మరి ఏమిటి కరెక్ట్ చెప్పండి, మేము ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క భావం చెప్పాం కదా, మరి ఏది మీరు చెప్పండి కరెక్ట్ అయినటువంటిది ఏంటి అన్నారు. అనంటే నేను ఎందుకు చెప్పేది ఎందుకురా, మీకు దృశ్యమే కనపడుతుంది, అప్పుడు మీకు తెలుస్తుంది అన్నాడు. అని అప్పుడు ఏం చేశాడు, ఆ వజ్రానికి తగిలిచ్చినటువంటి ఒక వస్త్రం చాలా చక్కగా కట్టేశాడు. అంటే నిజంగా అది ఇట్లే వస్త్రం చుట్టారా అన్నట్టుగా లేకుండా
అంత ఇదిగా వచ్చేసి ఆ వస్త్రాన్ని తొలగించేశాడు. నల్లటి వస్త్రం తీసి పక్కన పెట్టేశాడు. పక్కన పెట్టేసేటప్పటికి తెల్లగా వజ్రం కనబడదు. అరే తెల్లటి వజ్రం అండి అని వెంటనే ఒక్కొక్కళ్ళు చెప్పారు. ఏమండి ఈ వజ్రము కొన్ని కోట్ల రూపాయలు ఖరీదు చేస్తుందండి. అబ్బా ఎంతటి వజ్రం అని మీకు ఎట్టా దొరికిందండి? చూసుకుంటూ భావాలు ఎంత దూరం వెళ్ళిపోయినాయో. అరే బాగానే ఉందిరా, మరి మొట్టమొదటి మీరు ఇది వజ్రం అనేది కనుక్కోలేకపోయినారు కదా, మరి ఇప్పుడు ఆ గుడ్డ తొలగించేటప్పుడు వజ్రం అని చెబుతున్నారు కదా, మరి ఏమిటంటే ఏమండి తెల్లగా ఉన్న వజ్రం మీద నల్లటి గుడ్డ భరిస్తే ఎట్లా తెలుస్తుందండి? ఎలా తెలుస్తుందండి? ఎవరికన్నా తెలుస్తుంది? ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరూ చెప్పలేరు కదా. ఎప్పుడైతే నల్లటి గుడ్డ తీసేశారో అప్పుడు చెప్పగలుగుతారు ఎవరైనా సరే అన్నారు. అదేరా తెలుసుకోవాల్సింది. ఏమిటంటే జీవాత్మ అనేటువంటిది ఈ నలుపు అనగా ఆ వజ్రం ఉన్నదే అది ఆత్మ. నువ్వు తెలుసుకోలేకపోయినావు కదా, అందువలన ఆ నలుపు నీకు అడ్డంగా ఉన్నది, నీ కంటికి అడ్డంగా కనబడుతుంది. అంటగా నీ కంటికి ముందు ఏం కనబడుతుంది? నలుపు కనబడుతుంది. ఆ నలుపు వెనక ఏముందిరా? తెలుపు ఉంది. ఆ తెలుపు ఉన్నది అనేటువంటి విషయం నీకు తెలియదు. కాబట్టి అట్లనే జీవాత్మలో ఆత్మ తెలుపు ఉన్నదిరా. ఆ తెలుపుని తెలుసుకో. ఆ తెలుసుకోవటానికి నీవు నీ ఆత్మచేతనే ఉద్ధరింపబడాలి. అందుకనే ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం నా అవసాదయేత్ అని భగవద్గీతలో చెప్పాడురా. నీ ఆత్మచేతనే నీ ఆత్మని తెలుసుకోరా. నీవు నీ ఆత్మను తెలుసుకుంటే నీ ఆత్మ ఇదిగో వజ్రం మాదిరిగా బాగా ప్రకాశవంతంగా కనబడుతూ ఉంటుంది. అప్పుడు నీవు పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది. అప్పటిదాకా ఈ నలుపు అనేటువంటిది ఉంటుంది. ఆ నలుపును తొలగించుకో. ఆ నలుపునే ఏమన్నారయ్యానంటే మోహము. ఈ మోహము అజ్ఞానం అనేటువంటిది ఉన్నది. ఇవి ఎట్లా ఏర్పడుతున్నాయి? ఈ మోహాలు అనేటువంటివి అంటే మనకి 24 తత్వాలు ఉన్నాయి. ఈ తత్వాలు అనేటువంటివన్నీ కూడా ఒక పొరలాగా ఏర్పడ్డాయి. అంతఃకరణ చతుష్టయం ఒక 4 ఉన్నాయి. అంతఃకరణ చతుష్టయం 4 ఉన్నాయి. మిగిలిన ఒక 20 అనేటువంటిది జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇట్లా ఇవన్నీ కలుపుకుంటే అవి ఒక 20, మొత్తం 24 ఉన్నాయి. ఈ 24 అన్నీ కూడా ఆత్మ చుట్టూ నల్లటి ఆత్మ చుట్టూ చేరినాయి. ఆ చేరేటప్పటికల్లా ఆత్మ ప్రకాశించి ఆత్మ నీకు కనపట్టలేదు. ఆత్మ లోపల తెల్లంగా ప్రకాశవంతంగానే ఉన్నది. కానీ చుట్టూ ఉండేటప్పటికి నీవు తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు తెలుసుకో. అదేరా ఆత్మతత్వం తెలుసుకోవాల్సినటువంటిదని గురువు గారు చెప్పాడు. అబ్బో ఇంత విశేషం ఉన్నదండి దీనిలో. అవునాయా, అది ఎక్కడ ఉన్నది అని ప్రశ్నించారు. ఎక్కడో లేదు, నీ హృదయం అనే గుహలో. హృదయం అనే ఆకాశం. ఆకాశం అనేటప్పటికల్లా మళ్ళీ వాళ్ళకి సందేహం వచ్చేసింది. ఏమండి హృదయం అనేటువంటిది ఏం గుప్పెడు ఉంటుంది, మీరేమో ఆకాశం అనేటువంటిది మాట ఏమో చెప్పారు. ఆకాశం పైన చూస్తుంటే చూసుకోండి ఎంత పెద్దదో, ఇంత దానిలో ఆకాశం ఎట్లుంటుందండి అన్నారు. అరే ఉండటానికి అంతేరా, మరి నువ్వు ఆకాశం అంతా కూడా నువ్వు నీ హృదయంలో నువ్వు స్వప్నం చేస్తావు అనుకుందాం ఒకసారి. స్వప్నంలో నువ్వు ఎక్కడ పరిగెత్తుతుంటావు, ఎన్ని మైళ్ళు పరిగెత్తుతుంటావు, ఎన్ని పనులు చేస్తుంటావు, ఎంత ప్లేస్ ఉన్నది నీలో, ఎంత ప్లేస్ ఉన్నది. నువ్వు ఒక్కసారి ఆకాశం వైపు చూస్తే ఆకాశం ఏవో పెద్ద ఆకాశం అంతా కనబడుతుంది. అదంతా ఎక్కడ నీకు కనబడుతుందంటే హృదయం అనేటువంటి ఆ శక్తిలో ఉండేటువంటి ఆత్మ వల్లనే కనబడుతున్నదిరా. నీ హృదయం అనేటువంటిది ఆకాశం అంతటిది. ఆకాశం అంతటి హృదయంలో నీ ఆత్మ అనేటువంటిది ఉన్నది. ఆ ఆత్మ చుట్టూ ఈ 24 తత్వాలు ఉన్నాయి. 24 తత్వాలను నువ్వు దాటి గనక వస్తే, 24 తత్వాలను దాటి వస్తే అప్పుడు ఆత్మ ప్రజ్వరిల్లుతూ కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి వస్తువు ఒక్కటే కదా ఇక్కడ. అవునండి ఒక్కటేనండి, 2 కాదు. ఒక్క వస్తువుకే మీరు గుడ్డ చుట్టేసేసారు, గుడ్డ తీసేసాం. ఉన్నది వస్తువు ఒకటే. కాబట్టి గుడ్డ చుట్టినంతసేపు మా ఏమనుకుంటున్నాం మేము తెలియటం లేదు కాబట్టి అజ్ఞానం మోహంలో ఉన్నాం కాబట్టి జీవాత్మ తొలగించేసాం. తొలగించేసేటప్పటికి మోహం అజ్ఞానం చీకటి పోయింది. చీకటి పోయేటప్పటికి ఆత్మ కనపడ్డది. ఆత్మ కనపడ్డది అని అంటే అర్థం ఏంటి? చివరికి ఒక్కటే కదా, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ.
అది తెలుసుకోరా అని చెబుతున్నారు. కాబట్టి ఆత్మ ప్రకాశవంతమైనటువంటి ఆత్మను తెలుసుకో అని చెప్తున్నారు. దాని గురించే ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయి అని అంటే, నీ హృదయం అనే గుహలో ఛాయాతపవు అని చెప్పారు. నువ్వు అటు దొంగి చూడంగానే నీకేం కనపడుతున్నది? నీడ కనపడుతుంది. నీడ అంటే నలుపు కనదా, నల్లగా కనపడుతున్నది. ఆ హృదయ గుహలో నల్లగా కనపడుతున్నాడు, జీవాత్మ కనపడుతున్నాడు. జీవాత్మ నల్లగా ఛాయ కనపడుతున్నాడు అని అంటే నీవేం అర్థం చేసుకోవాలి? వెలుగుంటేనే కదా కనపడేది. కాబట్టి వెలుగు ఎక్కడుందబ్బా అనేటువంటి దానికి ఆలోచనలోకి వెళ్ళాలి. ఆలోచనలోకి వెళితే అప్పుడు ఆత్మతత్వంలోకి వెళతావు. ఆత్మతత్వంలోకి వెళ్ళినప్పుడు అప్పుడు నీ అజ్ఞానం అనేటువంటి మోహం నశిస్తుంది. అజ్ఞానం అనే మోహం నశిస్తుంది. కాబట్టి ఇట్లా కొన్ని ఉదాహరణలుగా చెప్పుకుంటూ ఆ గురువు గారు వచ్చారు. కాబట్టి ఆత్మతత్వం తెలిసినటువంటి ఒక విశేషం మనం చెప్పుకున్నాం. ఇట్లా రవిశంకర్ రావు ఏమిటి విశేషం? మన భగవద్గీతలో ఉంది కదండి, భూమేన ప్రియతే వన్కి మలేన చ యథోల్బేలాకృతో గర్భస్తదా అవును, కరెక్టే. ధూమేన ఆవృతే వహ్ని, అగ్ని ఉన్నది. అగ్ని బాగా ప్రజ్వరిల్లుతూ తెల్లగా బాగా కనపడుతుంది కాంతివంతంగా. కానీ దానికి పొగ చుట్టుకున్నది అనుకోండి, పొగ వస్తూ ఉంటుంది, అగ్ని కనపడుతుంది. కొంతసేపు పొగ పోతే, ఆ పొగ కనకపోతే అప్పుడు అగ్ని కనపడుతుంటుంది. ఆ పొగ పొంగనే అగ్ని కనపడుతుంటుంది. అప్పుడు అగ్ని కనపడుతుందంటే వెలుగు వస్తుంది. అట్లనే మనలో అగ్ని ఉన్నది. అగ్ని తెల్లగా కాంతివంతమైనటువంటిది ఉన్నది. దాని చుట్టూ పొగ, ఇదిగో ఈ నల్లటి పొగ ఉన్నది. ఈ నల్లటి పొగ అనేటువంటిది పోవాలి. ఈ పోతేని ఈ నల్లటి అనేటువంటి పొగ అనేటువంటిది అర్థమైందే, ఇది అజ్ఞానము అనేటువంటిది. ఇది ఈ వెంటబడుతూ వస్తుంది, జీవాత్మ వెంటబడుతూ ఎన్ని లక్షలు వాడు శరీరాలు తీసుకున్నా, తడకో శరీరం తీసుకుంటున్నా ఇవి వెంటబడుతూనే ఉంటుంటాయి. వీటిని వదిలించుకునేదాకా ఇక అంతే వాడు. కాబట్టి వీటిని ఎప్పుడు వదిలించుకుంటాడో ఆ వదిలించుకున్నప్పుడే మోక్షం కలుగుతుంది అని చెప్పారనమాట. అని చెప్పిన తర్వాత ఇక జీవాత్మ గురించి మరి వదిలించుకోవాలంటే ఏమిటయ్యానంటే కర్తృత్వము అనేటువంటిది ఒకటి ఉన్నదండి. మరి జీవాత్మకి కర్తృత్వం అనేటువంటి ఉన్నది కదా. కర్తృత్వం అంటే యజమానం. మనకి చాలా చోట్ల పూజలు చేయించుకునేటప్పుడు కానీ ఎప్పుడైనా యజమానస్య అనే మాట చెప్పి ఆ మంత్రం చెప్పేస్తారు. దీనికి ఈ పూజ చేయించుకుంటున్నది ఎవరైనా ఫలానా గోత్రంలో ఉన్నవాడు, ఆయన వాళ్ళ పేర్లు అవన్నీ చెప్పి యజమానస్య అని చెప్పుకుంటూ ఆ పూజలో ఏవో చేసేస్తారు. అంటే ఇవి అతనికి చెందుగాక అని అర్థం అనమాట. ఇది అనగా కర్త అనమాట, ఆ యజమానుడు కర్త. ఆ విషయం ఇక్కడ ఒక విషయం చెబుతున్నాడు. వేదం ఏం చెప్పింది? పూర్వమీమాంస ఉత్తరమీమాంస 2 భాగాలు చెప్పింది. పూర్వమీమాంసలో ఏం చెప్పింది? కర్మలు చెప్పింది. పూర్వమీమాంసలో కర్మల గురించి చెప్పింది. కర్మలు ఏమిటి? యజ్ఞయాగాది కర్మలు. యజ్ఞయాగాది క్రియలు ఒకటి, దాన ధర్మాలు, ఇష్టాపూర్తములు, ఇవి మొదలగున్నటువంటివన్నీ కూడా ధర్మ సంబంధమైనటువంటివి. అవి చేసే విధానాలు, వాటిని గురించి అంతా కూడా పూర్వమీమాంస చెబుతున్నది. ఆ తర్వాత ఉత్తర మీమాంస ఉన్నది. ఉత్తర మీమాంసలో అంతా ఉపనిషత్తుల గురించి ఉన్నది. ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయి? ఆత్మతత్వాన్ని గురించి చెబుతున్నాయి. ఆత్మతత్వాన్ని తెలుసుకో అని చెబుతున్నాయి. ఈ ఆత్మతత్వం తెలుసుకుంటే, పరమాత్మతత్వం తెలుసుకుంటే నీకు కైవల్యం సిద్ధిస్తుంది అని అర్థం. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వేశారు. మరి మొట్టమొదటి పూర్వభాగం అంటే పూర్వమీమాంస. ఈ పూర్వమీమాంస యజ్ఞయాగాది క్రతువులు అని చెప్పారు కదండి, దాన ధర్మాలు అని కూడా చెప్పారు కదండి. ఈ యజ్ఞయాగాది క్రతువులు, దాన ధర్మాది క్రియలు చేస్తుంటే మోక్షం వస్తుందా అని ప్రశ్న వేశారు. మోక్షం వస్తుందా అని ప్రశ్న వేశారు. అని అంటే సూటిగా సమాధానం ఏం చెప్పారు? వీటి వలన మోక్షం రాదు. మరి మోక్షం రాదు కనుక మరి ఏమిటండి ప్రయోజనం వీటి వలన అంటే, మోక్షం కలగటానికి ఒక ప్రయోజనం మాత్రము
కలుగుతుంది. అంటే మోక్ష మార్గం వైపు ప్రయాణించడానికి కలుగుతుంది. ఏమిటి అని ప్రశ్నించారు. ఈ యజ్ఞయాగాది క్రతువులు దాన ధర్మాది క్రియలు అనేటువంటివి కూడా నాహంకర్త నాహంకర్త. అలానే దానం ఇచ్చేటప్పుడు కూడా ఏమన్నా ఇదన్న మమ ఇదన్న మమ ఇదన్న మమ అనుకుంటూ, అంటే ఈ ఫలం నాది కాదు, ఈ దానం నాది కాదు, ఎంత పరమాత్మ సమర్పణం అని ఈ విధంగా ఇస్తుంటారు. అట్లా వీటి వలన ఏమవుతుందనంటే యజమానుడికి చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలగటం వలన ఆత్మతత్వం వైపు ఇతడు ప్రయాణిస్తాడు. ఆత్మతత్వం వైపు ప్రయాణించినప్పుడు ఇతనికి మోక్షసిద్ధి కలుగుతుంది. కాబట్టి పూర్వమీమాంస వలన ప్రయోజనం ఉన్నది. ఇంకొకటి, పూర్వమీమాంస వలన గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వర్తించడానికి పూర్వమీమాంసా శాస్త్రం విధింపబడినది. ఇది అసలు మెయిన్. మరి గృహస్థాశ్రమ ధర్మం లేకపోతే అసలు జగత్తేది? గృహస్థాశ్రమం లేదయ్యా, ప్రపంచంలో ఎక్కడ గృహస్థాశ్రమం లేదు. మరి ఏమున్నది ఆశ్రమం అంటే సన్యాసాశ్రమం, అందరూ సన్యాసులే. బౌద్ధులు ఏం చెబుతుంటారని అంటే, బౌద్ధులు వాళ్ళు కాషాయ వస్త్రం వేసుకోవటం, గుండు చేయించుకోవటం, బుద్ధం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి, ఇంతసేపటికి ఈ మంత్రాలు చెప్పుకుంటూ ఆ బౌల్ తీసుకొని తిరగటం, సన్యాసం తీసుకొని. ఈ సన్యాసం తీసుకొని అన్నీ తిరుగుతున్నారనుకోండి, ఒక ఊళ్ళో ఒక 1000 మంది ఉన్నారనుకోండి, ఈ 1000 మంది ఇట్లా సన్యాసం తీసుకొని తిరుగుతున్నారనుకోండి, అప్పుడు గృహస్థాశ్రమం ఎందుకు ఉంటుంది? గృహస్థాశ్రమం ఉండదు. గృహస్థాశ్రమం లేకపోతే ఈ జగత్ ఎట్ట నడుస్తుంది? గృహస్థాశ్రమం ఉండటం వలన ఈ చరాచర జగత్తు నడుస్తున్నది అసలు విషయం. ఒక ఉదాహరణగా చెప్పాలి అని అంటే, గృహస్థాశ్రమంలో ఒక గృహస్థు ఒక 2 వృక్షాలను పెంచాడు అనుకుందాం. ఆ వృక్షాలు పెంచితే పెద్దవైతాయి. ఆ వృక్షాల మీద అనేక పక్షులు గూళ్ళు కట్టుకొని అవి నివసిస్తుంటాయి. అంటే వాటికి ఆశ్రయం ఇచ్చాడు, అనేక జీవుల్ని ధరింపజేస్తూ ఉన్నాడు, ఇంకా అనేక మందికి భోజనం పెడుతున్నాడు. ఇట్లా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే గృహస్థాశ్రమ ధర్మము లేకుండా మిగిలిన ఆశ్రమ ధర్మాలు నెరవేరవు. కాబట్టి గృహస్థాశ్రమంలో ముఖ్యంగా పూర్వమీమాంసా శాస్త్రము యజ్ఞయాగాది క్రతువులు అంటగా దాన ధర్మాదులు, ఇష్టాపూర్తాలు మొదలగునటువంటివన్నీ కూడా నిర్వర్తించాలి అని పూర్వమీమాంస చెబుతుంది. ఉత్తర మీమాంస అనేటువంటిది మోక్ష మార్గానికి, ఆత్మతత్వం గురించి ఉపనిషత్తులు అనగా వేదాంతాలు చెబుతున్నాయి. ఇది మనము వేదం చెబుతున్నటువంటి విషయం. దానిలో ఈ దాన ధర్మాలు, యజ్ఞయాగాది క్రతువులు అని చెప్పుకుంటున్నాం కదా, వాటిని చేసేది ఎవరు? యజమానుడు. యజమానుడినే ఏమంటున్నాం మనం ఇక్కడ? జీవాత్మ అంటున్నాం. జీవాత్మ. అదే ఆ విషయం గురించి ఇక్కడ ఒక అధికరణం వచ్చింది. ఈ అధికరణం కర్త్రధికరణం. ఈ కర్త్రధికరణంలో యజ్ఞయాగాదులు, దాన ధర్మాలు, ఈ క్రియలన్నీ జీవునకు కర్తృత్వం, అధికారం ఉన్నది. ఈ జీవాత్మకి అధికారం ఉన్నది, వీటిని చేసేటువంటి అధికారం. కాబట్టి వీటిని జీవుడు చేస్తూ ఉంటుంటాడు. వీటిని జీవుడు చేస్తే వాటి యొక్క ఫలాలను అనుభవిస్తూ ఉంటాడు. ఆ జీవుడు అనగా ఆ ఉత్తమమైన కర్మలు చేశాడు. ఆ కర్మలు చేయటం వలన ఆ కర్మ ఫలాలను అనుభవించడం కోసము మరలా జన్మించాడు. ఇట్లా ఈ విధంగా జరుగుతూనే ఉంటుంటుంది అన్నమాట. కానీ ఇక్కడ కొన్ని ఉపనిషత్తులు కొన్ని అభిప్రాయాలు చెప్పినట. ఏమిటంటే కొన్ని ఉపనిషత్తులు జీవుడు పరమాత్మ స్వరూపమేనండి అని చెప్పినవని, ఇంకా అసంగుడని అనగా జీవాత్మ అసంగుడు అంటే విషయాసక్తులు లేనివాడని అని కొన్ని చెప్తున్నాయి. అందువలన జీవన కర్తృత్వం ఉన్నదా లేదా అనేటువంటి ఒక సందేహం వస్తూ ఉన్నది ఈ మాట చెప్పడం వలన. జీవునికి కర్తృత్వం ఉందా లేదా? ఎందుకంటే జీవుడే పరమాత్మ అండి, జీవుడు అసంగుడండి. అసలు ఎవరు కర్తృత్వం లేనిది? ఎవరు? పరమాత్మకి, ఆత్మకి. పరమాత్మ ఆత్మ ఒకటి. కర్తృత్వం లేనిది ఆత్మకి.
అసంగత్వము అనేటువంటిది కూడా పరమాత్మకే. కాబట్టి ఇక్కడ ఏం చెబుతున్నారు, కొంతమంది జీవాత్మ పరమాత్మేనండి ఒకటేనండి అని అన్నట్ట. అటువంటిప్పుడు ఒక సందేహం వస్తున్నది, జీవునికి కర్తృత్వం ఉన్నదని లేదా అనేటువంటి ఒక సందేహం వచ్చింది. ఈ సందేహం వస్తే సందేహాన్ని పోగొట్టడానికి ఈ ప్రశ్నోపనిషత్తులో ఒక వచనం వస్తున్నది, ప్రశ్నోపనిషత్తు. ఈ ప్రశ్నోపనిషత్తు ఎవరు చెప్పారు? పిప్పలాద మహర్షి చెప్పాడు. ఈయన ఏం చెప్పాడనంటే జీవున కర్తృత్వం ఉంది అని చెబుతున్నాడు. జీవునకు కర్తృత్వం ఉన్నది అని ఈ మంత్రం చెబుతున్నారు. ఏష హి ద్రష్ట, ద్రష్ట అనగా చూసేవాడు, శ్రోత వినేవాడు, మంత ఆలోచన చేసేవాడు, బోద్ధ ఉపదేశించేవాడు, కర్త అన్నిటికీ యజమానాన్ని కర్త, విజ్ఞానాత్మ పురుష విజ్ఞాన స్వరూపుడైనటువంటి ఈ జీవుడు అని చెప్పాడు. ఈ జీవుడికి ఇన్ని లక్షణాలు ఉన్నాయి. ఈ జీవుడు చూస్తుంటాడు, వింటుంటాడు, అన్నీ ఈ జీవుడికి ఉన్నాయి. జీవుడు అంటే అదండి. చూస్తున్నాడు ఎవరు? జీవుడు. వింటున్నాడు జీవుడు. అలానే కర్త దీనికి జీవుడు. ఇది తెలుసుకుంటున్నాడు జీవుడు అని ప్రశ్నోపనిషత్తు చెప్పింది. అయితే ఇక్కడ ఒక విశేషం వస్తుంది. ఏమిటంటే ఈ జీవుడు చూస్తున్నాడు, వింటున్నాడు అని చెబుతున్నారు కదా, మరి ఆత్మ సంగతి దగ్గరకు వచ్చేటప్పటికి ఏమిటి? దీని గురించి ఇక్కడ బృహదారణ్యకోపనిషత్తులో ఆత్మని గురించి చెబుతున్నారు. ఇక్కడ ఒక విశేషం. బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్య మహర్షి గార్గికి చెప్పాడు, అక్షరం, అక్షరం అంటే నాశం లేనివాడు అనగా పరమాత్మ. ఆ పరమాత్మను గురించి ఎందుకు చెప్పమని గార్గి అడిగింది. ఇది బృహదారణ్యకోపనిషత్తులో చాలా గొప్పదైనటువంటి ప్రశ్న అన్నమాట ఇది. ఇక్కడ ఏం చెబుతున్నాం? జీవాత్మకి, జీవాత్మ చూస్తున్నాడు, వింటున్నాడు అని చెబుతున్నాం కదా, ప్రశ్నోపనిషత్తు చెప్పింది కదా. బృహదారణ్యకోపనిషత్తు ఏం చెబుతున్నది? ఈ లక్షణాలు ఉన్నది పరమాత్మ అని చెబుతున్నాడు. ఏమిటి ఆ లక్షణాలు? 25 లక్షణాలు చెప్పాడు. అస్థూలం, అనణు, అహ్రస్వం, అదీర్ఘం, అలోహితం, అస్నేహం, అచ్ఛాయం, అతమః, అవాయు, అనాకాశం, అసంగం, అరసం, అగంధం, అచక్షుః, అచక్షుః, అశ్రోత్రం, అవాక్, అమనః, అతేజః, అప్రాణం, అముఖం, అముఖం, అమాత్రం, అమాత్రం, అనంతరం, అబాహ్యం, న తదస్నాతి కంచన, తదస్నాతి కశ్చన. ఇన్ని లక్షణాలు ఉన్నాయండి ఆత్మకి. ఏంటి? అస్థూలం, స్థూలమైనటువంటిది కాదు. స్థూలం అంటే పొడవు స్ట్రాంగ్గా ఉండేటువంటిది, అది చూస్తేమో అటువంటి వస్తువేం కాదు. అనణు అంటే అణువా కాదు. అహ్రస్వం పొట్టిది అంటే అణువు కాదు, అహ్రస్వం పొట్టిది కాదు. అదీర్ఘం పొడవైంది కాదు. అలోహితం ఎర్రనైంది కాదు. అస్నేహం ద్రవమా కాదు. అచ్ఛాయం నీడా కాదు. అతమః చీకటి కాదు. అవాయువు వాయువు కాదు. అనాకాశం ఆకాశము కాదు. ఆకాశం అంటే శూన్యం. అసంగం సంగమము లేదు, విషయాసక్తులు లేదు. అరసం నీటిలు కాదు. అగంధం వాసన లేదు. అచక్షువు కళ్ళు లేవు. అశ్రోత్రం చెవులు లేవు. అవాక్కు వాక్కులు లేవు. అమనః మనస్సు లేదు. అతేజః తేజస్సు లేదు. అప్రాణం ప్రాణము లేదు. అముఖం ముఖము లేదు. అమాత్రం కొలమానం కూడా కాదు. అంటే కొలవాలంటే ఏదో ఒక బెత్తడు 2 అడుగులో ఏదో మనం అంగుష్ఠమాత్ర పురుషోభూవ అని చెప్పుకుంటున్నాక కొన్ని వాటిలో. కానీ ఇక్కడ ఏం చెబుతున్నాడు? అసలు కొలమానమే కాదండి అన్నాడు. అక్కడ చెప్పింది ఉద్దేశం వేరి. అంగుష్ఠమాత్ర పురుషోభూవ అక్కడ ఉపాసన కోసం చెప్పాడు. అక్కడ అమాత్రం, అనంతరం, అబాహ్యం. అనంతరం అంటే అంతరం లేనిది. అబాహ్యం బాహ్యం లేనిది. నా తదస్నాతి కించన దేన్ని తినదు. తదస్నాతి కశ్చన దానిని ఎవడూ తినలేడు. 25 లక్షణాలు ఈ మన యాజ్ఞవల్క్య మహర్షి
గాకికి చెప్పినటువంటి విషయం. ఇది అక్షరుడు అనగా నాశం లేని పరమాత్మ యొక్క లక్షణాలు అని చెప్పారు. ఇక్కడ ఏం చెబుతున్నారు? జీవాత్మకి ఆయన ఆత్మకి గురించి చెప్పేటప్పుడు ఆ చక్షుహు కళ్ళు లేవు, ఆ వాక్కు లేదు, ఆ గంధం వాసన ఇట్లా చెబుతుంటే జీవాత్మకి ఏంటి? ఏష హి ద్రష్ట శ్రోత మంత అని చెబుతున్నాడు. వీడి కళ్ళున్నాయి చూస్తున్నాడు జీవాత్మ, వీడి మనస్సుంది ఆలోచిస్తున్నాడు, వీడికి చెవులు ఉన్నాయి వింటున్నాడు. అంటే ఏమని అర్థం చేసుకోవాలి? మనం ఇప్పుడు చూస్తూ ఉన్నామండి, మనం ఏమనుకుంటున్నాడంటే వాడు నా కళ్ళున్నాయి, ఈ కళ్ళున్నాయి కాబట్టి ఈ కళ్ళతోటి నేను చూస్తున్నాను, అదిగో ఈ ఆకాశం అంతా కనపడుతూ ఉన్నది, ఈ ఆకాశం అంతా కనపడుతున్నది, ఈ ఆకాశంలో అదిగో నక్షత్రాలన్నీ కనపడుతూ ఉన్నాయి, నేను చూస్తున్నాను అని అనుకుంటున్నాడు వీడు. కానీ చూస్తున్నది ఎవడు? జీవాత్మ చూస్తున్నాడు. వాడు చూస్తున్నాడు, జీవాత్మ చూసి అర్థం చేసుకుంటున్నాడు. అలానే చెవులు ఆ వేద మంత్రాలు వింటున్నాడు, ఆ వేద మంత్రాలు ఎవరు? జీవాత్మ వింటున్నాడు. వీడు అనుకుంటే నేను వేద మంత్రాలు వింటున్నాను, నేను కాదురా లోపల ఒకడు ఉన్నాడురా వాడురా ఇదంతా చేస్తున్నాడు. ఇంత విశేషమైన జీవాత్మకి పరమాత్మకు ఉండేటువంటి తేడా. అందుకని ఇందాక మనం చెప్పుకున్నాం, జీవాత్మకి మనలో ఉన్నటువంటి మోహం అనేటువంటి పొర ఉన్నది. ఇది ఎలా ఏర్పడుతుంది? 24 తత్వాలతోటి ఏర్పడ్డది. 24 తత్వాలతో ఉన్నటువంటి ఒక పొర. ఆ పొర ఉన్నంత కాలము ఈ జీవాత్మ అనేక ఉపాధులు తీసుకుంటూ ఉంటుంది. అనగా ఈ శరీరంలో చేరింది, మరలా ఇంకో శరీరంలో చేరుతుంది. ఈ శరీరాల్లో చేరినప్పుడల్లా ఇది ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఈ ప్రయాణం చేసేటప్పుడల్లా ఈ 24 వస్తూనే ఉంటుంటాయి. ఈ 24 వస్తూనే ఉంటాయి, మళ్ళీ తీసుకుంటూనే ఉంటాడు. అయితే మరి ఇవన్నీ తీసుకుంటుంటాడు కదా, మరి యజ్ఞయాగాది క్రతువులు ఇటువంటివన్నీ చేస్తున్నాడు కదా, యజ్ఞయాగాది క్రతువులు కర్తృత్వం వహిస్తున్నాడు కదా అంటారు. అవునండి, యజ్ఞయాగాది క్రతువులు కర్తృత్వం వహిస్తున్నాడు. ఆ వహించడం వల్ల ఏమొస్తున్నది? నీకు దాన ధర్మాలు ఇవన్నీ చేశావు, ఉత్తమ జన్మ వచ్చింది. ఉత్తమ జన్మ అంటే వచ్చే జన్మలో ఏ లక్షాధికారో కోటీశ్వరుడు లేకపోతే జ్ఞానపూర్వకమైనటువంటి విశేషం ఉంటే ఓ గొప్ప జ్ఞానవేత్తగానో పుట్టావు. ఇప్పుడు ఈ జన్మలో బాగా జ్ఞానవేత్త అనుకుంటున్నాడు, బ్రహ్మిష్ఠ అనుకుందాం. ఈ జన్మలో ఆ వచ్చే జన్మ వచ్చేటప్పటికల్లా ఇంకా పై మెట్టు ఎక్కుతాడు, ఇంకా పై మెట్టు ఎక్కుతాడు. అట్లా పై మెట్లు ఎక్కి చివరికి క్రమంగా ఈ 24 తత్వాలను వదిలించుకుంటాడు. ఎప్పటికి వదిలించుకుంటాడయ్యా అంటే అనేక జన్మలు ఎత్తిన తర్వాత కానీ వదిలించుకోడు. ఎప్పుడైతే వదిలిపోతాయో మొత్తం కంప్లీట్గా పోతాయో అప్పుడు ఈ జీవాత్మలో ఉన్న ఆత్మ తన స్వస్వరూపాన్ని తెలుసుకుంటుంది. తన ఆత్మ స్వస్వరూపాన్ని తెలుసుకుంటుంది. స్వస్వరూపం తెలుసుకొని ఆ పరమాత్మలో లయమైపోయినప్పుడు మోక్షం. అందుకనే మోక్షం అనేటువంటిది విడిగా ఉంటుంది. అది మన సహజంగా చతుర్విధ పురుషార్థములు అని మాట చెబుతుంటాం. ధర్మ అర్థ కామ మోక్ష అని చెబుతుంటాం మనం. ధర్మము, అర్థము, కామము, మోక్షము అని చెబుతుంటాం. మోక్షం అనేటువంటిది 4వ మెట్టుది. ఈ 4వ మెట్టుకి 1వ మెట్టు ఉన్నది. ఏమిటది? ధర్మ అనేటువంటిది మెట్టు. మెట్లు సహజంగా ఎట్లుండాలంటే కింద మెట్టు అన్నిటికన్నా బలంగా ఉంటేనే పై మెట్లు నిలబడతాయి. కింద మెట్టు బాగా స్ట్రాంగ్గా వేస్తారు. మనకు ఫౌండేషన్ ఎట్టయితే ఇంటికి వేస్తారో అట్లా కింద మెట్టు విశాలంగా చాలా ఫౌండేషన్ గట్టిగా వేస్తే దాని మీద నుంచి వరుసగా ఒక్కొక్క మెట్టు కనబడతారు, కట్టేస్తారు. కాబట్టి ధర్మం అనేటువంటి మొట్టమొదటి మెట్టు ఉన్నది, అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దాని మీద నిలబడ్డాడు అని అంటే ధర్మాన్ని ఆయన సంపూర్ణంగా తనలో లయం చేసుకున్నాడు. ధర్మ నిరతుడు అని అర్థం అన్నమాట. అంత గొప్ప విషయం. అటువంటి వాడికి నెమ్మదిగా 4వ మెట్టు సులభంగా వస్తుంది.
అన్నిట్లోనూ ధర్మము, అర్థములోనూ ధర్మము, కామములోనూ ధర్మము. అనగా అర్థం అనేటువంటి మెట్టెక్కాడు అనుకోండి, మెట్టెక్కితే ధర్మం అనేది వెంటబడి వస్తూనే ఉంది. కామం అనేటువంటి మెట్టెక్కాడు అనుకోండి, ఈ ధర్మం అనేటువంటిది కూడా వస్తూనే ఉంటుంది. అనగా ధర్మ కామం, ఇది విశేషం. కామమును ధర్మబద్ధంగా అనుభవించు అని చెప్పాడు. కామమును ధర్మబద్ధంగా అని చెప్పాడు. అయితే అధర్మబద్ధంగా గనక అనుభవించినప్పుడు అదేమవుతుందంటే పతితుడైపోతాడు. అనగా కింద జర్రం దారి కింద పడిపోతాడు. పైనుంచి మరచెంబు పై మెట్టు నుంచి కింద కనుక పడుతుంటే జర దారి పడుతుంటుంది, ఎట్లయితే ఉంటుందో అంతే విడిగతి. అందువల్ల ధర్మాన్ని వదిలేసేస్తే దారి పడిపోతాడు. పైకి పోతున్నటువంటి వాడికి ధర్మం అనేటువంటిది. అందుకనే వేదోఖిల ధర్మ మూలం అది చెప్పింది. వేదానికి మూలం ఏంటంటే ధర్మము. ధర్మాన్ని వదిలేసేస్తే ఇదేనండి అని చెప్పారు. కాబట్టి ఈ ధర్మాన్ని జీవుడు ఆచరించినంత కాలం, ధర్మం ఎవరికి కావాలి? జీవుడికి కావాలి. ఆత్మకి ఏం లేదని చెప్పాం మనం, ఇందా చెప్పాం. ఆత్మకు అసలు ఏమీ లేదు. ఆత్మ అసలు ఏమీ లేదు. దానికి కళ్ళు లేవు, కాళ్ళు లేవు, చేతులు లేవు. ఆ ఆత్మకి అసలు ఏమీ లేవు. ధర్మం ఎవరికి కావాలి? జీవుడికి కావాలి. ఎందుకు కావాలి? జీవుడికి ధర్మం ఎందుకు కావాలి? ధర్మాన్ని పట్టుకొని పైకి ఎక్కండి రా అన్నాడు. ధర్మాన్ని పట్టుకుంటే నాలుగో పెట్టారు మోక్షానికి ఎక్కుతామని. మోక్షం సిద్ధించింది అనుకో, నీకు జన్మలేదు. కాబట్టి ధర్మం అనేటువంటిది ఎవరికి కావాలి? జీవాత్మకి కావాలి. కాబట్టి ఆ ధర్మమును ఆచరించాలి అని అంటే యజ్ఞయాగాది క్రతువులు ఉన్నాయి, అవి వాటిని నీవు చేయుము అని చెప్తున్నాడు. యజ్ఞయాగాది క్రతువులు విహిత కర్మలు. విహిత కర్మలు అని అంటే కొంతమందికి బ్రాహ్మణుడికి విహిత కర్మ ఉంటుంది. అంటే సంధ్యావందనం విహిత కర్మ. అంటే సంధ్యావందనం చేస్తే నాకేమైనా పుణ్యం వస్తుందండి అని ఎవరిని ప్రశ్న వేస్తే, సంధ్యావందనం చేసే పుణ్యమే రాదండి. ఏమన్నా నీకేమన్నా అవి వస్తాయి, అవేం రావండి. ఏమొస్తుందో తెలుసా అండి? అసలు సంధ్యావందనం చేస్తే నీకు బ్రాహ్మణత్వము సిద్ధించుగాక. ఎల్లప్పుడూ బ్రాహ్మణత్వంతో బ్రహ్మజ్ఞానిగా ఉంటావు. అది అన్నిటికన్నా గొప్పది. నువ్వు ఎంతసేపటికి ఇహలోకంలో సంబంధించినటువంటివి కోరుతూ ఉంటుంటావు. ఇహలోకంలో సంబంధించినవి ఏమిటయ్యానంటే సుఖాలకు సంబంధించినవి కోరుతూ ఉంటుంటావు. అటువంటిది కాదు విహిత కర్మ అనేటువంటిది. అది ఉన్నతమైనటువంటి స్థానంలో నిలిపేటువంటి శక్తి. అది ఉన్నతమైన స్థానంలో అది. అందుకని వశిష్ఠ మహర్షి ఆయన గాయత్రీ మంత్రోపాసకుడు, చాలా గొప్ప గాయత్రీ మంత్రోపాసకుడు ఆయన. ఎవరు? వశిష్ఠ మహర్షి. విశ్వామిత్రుడితోటి యుద్ధం వచ్చింది. ఆ విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. వశిష్ఠుడు ఏం చేశాడు అంటే తన మంత్రదండం ఉంది, ఆ మంత్రదండాన్ని ప్రయోగించాడు. ఆ మంత్రదండం ఏమిటయ్యానంటే వశిష్ఠ మహర్షి చేసిన గాయత్రి మంత్రశక్తి అది. అప్పుడు ఆయన బ్రహ్మాస్త్రం వెనక్కి తీసుకున్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు అనుకుంటాడు, బ్రహ్మతేజం చాలా గొప్పది, బ్రహ్మతేజం నాది, క్షాత్ర తేజం నాది, బ్రహ్మతేజం నాకన్నా చాలా గొప్పది. కాబట్టి బ్రహ్మతేజాన్ని నేను సంపాదించుకొని బ్రహ్మర్షి కావాలి అని ఏం చేశాడు? గొప్ప తపస్సులు చేశాడు. చాలా చాలా కష్టపడ్డాడు. అన్ని చేశాడు. చివరికి బ్రహ్మర్షి అనిపించుకున్నాడు. బ్రహ్మర్షి అయినప్పుడు కోపం అనేది ఉండకూడదు. కోపం వస్తుంటే సందర్భంలో తన యజ్ఞాన్ని పాడు చేస్తున్నారు మారీచు వాకులు, వాళ్ళకి శాపం పెట్టచ్చు, వాళ్ళని బూడిద చేసేయచ్చు. ఆ చేయాలంటే కోపం రావాలి, శపించాలి. అప్పుడు బ్రహ్మర్షి కదా ఈయన. కాబట్టి ఈయన యొక్క లక్షణం ఏమిటి? ఆ రాక్షసులు సంహరించాల్సినటువంటి డ్యూటీ ఎవరిది? పెట్టిన డ్యూటీ రాజులది.
రాజు ఏం చేస్తుంటాడు అని అంటే క్షేమంగా దేశాన్ని పరిపాలిస్తూ ఉంటుంటాడు. ఇటువంటి రాక్షసులుంటే వాళ్ళ సంహారం వాళ్ళది ఆ డ్యూటీ. అందుకని విశ్వామిత్రుడు రామలక్ష్మణుల కోసం వచ్చాడు. అప్పటికి అంటాడు విశ్వామిత్రుడు అంటాడు, నేను చేయగలుగుతానయ్యా, నేను విల్లు అన్ని బాణం అన్ని పట్టుకున్నానని బ్రహ్మాస్త్రం ప్రయోగించేస్తాను, లేకపోతే శాపం పెట్టేసి చస్తారు వాళ్ళు. కానీ నా యొక్క అవన్నీ వదిలేసేసుకున్నాను. నేను పూర్తిగా శమములో ఉన్నాను, పరమశాంతంలో ఉన్నాను నేను. కాబట్టి నేను వాటిని విల్లు బాణాలు మళ్ళీ పట్టుకోను, నేను శాపాలేం పెట్టేటువంటి దీనిలో కూడా లేను. కాబట్టి ఈ డ్యూటీ చేయవలసినటువంటిది రాక్షస సంహారం చేసి యజ్ఞాన్ని కాపాడవలసినటువంటి వాడు రామలక్ష్మణులు ఉన్నారయ్యా, రాముడు నా వెంట పంపవయ్యా అని అంటాడు. సరే ఆయన తెలియదు. తర్వాత విశ్వామిత్రుడు చెప్పాడు. సరే అవన్నీ విశ్వామిత్రుడు చెప్పిన తర్వాత అది వశిష్ఠుడు చెప్పాడు, అయ్యా విశ్వామిత్రుడు అంటే పంపయ్యా, రామలక్ష్మణుల్ని పంపించు, రాముడికి ఆయన 100 అస్త్రాలు ఉన్నాయి ఆయన దగ్గర, బ్రహ్మాస్త్రం అవన్నీ ఉన్నాయి, అవన్నీ ఉపదేశిస్తాడు, మనకు లాభమేనయ్యా, నువ్వేం బాధపడబాకు పంపిస్తున్నానంటే సరే పంపించాడు. 100 అస్త్రాలను ప్రసాదించాడు, బ్రహ్మాస్త్రాన్ని ప్రదర్శించాడు, బల అనే విద్యల్ని, తన దగ్గర ఉన్నటువంటి సంపద అంతా ఇచ్చేసాడంటే గురువు గారు. అంటే అది ఇక్కడ ఏంటంటే ఒక విశేషం, గురువుగా ఏం చేస్తుంటాడంటే తన సంపదను అంతా శిష్యుడికి ఇచ్చేస్తాడు. శిష్యుడికి ఇచ్చేసి, ఎందుకంటే ఇచ్చేసేది అది వ్యాప్తి కావాలి. అది శిష్యుడికి ఇస్తే శిష్యుడు ఏం చేస్తాడు, మళ్ళీ శిష్యుడికి ఉపదేశిస్తాడు. ఇలా దీనివల్ల ఏమవుతుంది, ధర్మరక్షణ, దీనివల్ల ఏమో ధర్మరక్షణ జరుగుతుంది. ధర్మరక్షణ కావాలంటే అస్త్రాలు ఉండాలి కదా. మరి నీకు వచ్చు అన్ని విశ్వామిత్రుడు అన్ని 100 అస్త్రాలు ఉన్నాయి, మేలకుండా కూర్చున్నాడు, ఆయన కాలం వెళ్ళిపోయింది, ప్రయోజనం ఏముంది, ధర్మరక్షణ ఎట్లా జరుగుతుంది? కాబట్టి 100 అస్త్రాలని ఇచ్చేశాడు. ఆ 100 అస్త్రాలను ఇచ్చాడు, బ్రహ్మాండంగమైనటువంటి రాముడు మహాయుద్ధం చేశాడు, ధర్మ సంస్థాపనకి పనికొచ్చాడు. కనుక తనకున్నటువంటి విద్యని గురువు గారు శిష్యుడికి ఇచ్చేస్తాడు. ఇక్కడ ఈ సందర్భంలో చిన్న కథ ఒకటి చెబుతారు, కాళిదాసు గారి కథ. కాళిదాసు గారు ఆ దేశాటం చేస్తున్నాడట. చేస్తుంటుంటే ఏదో ఊరికి పోయినాడు. ఆ ఊళ్ళో వాళ్ళు అన్నారు, ఏమండి మీరు ఎటెండ్ పోండి, అదిగో ఉత్తర దిక్కు పోవాకండి, అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉందండి, ఆ మర్రి చెట్టు మీద బ్రహ్మరక్షసు కూర్చున్నాడు, వాడు ఇప్పటికి చాలామందిని తిన్నాడు, వాడు మీరు పోయినారని మిమ్మల్ని కూడా తింటాడు, వాడేదో పిచ్చి ప్రశ్నలు వేస్తాడు, ఆ పిచ్చి ప్రశ్నలకు మనకేం తెలుస్తుంది సమాధానం, మీరు పోవాకండి అన్నట్టు అక్కడ వాళ్ళు చెప్పారు. కాళిదాసు గారు ఏమనుకున్నాడు, ఏదైతే కాదంటూ అదే చేస్తాడు. ఎందుకు ఈయన కాళీ భక్తుడు కదా, కాళీ ప్రసన్నుడు కదా, ఈయన అసలు విషయం ఏందో తెలుసుకుందామని ఎటైతే వస్తున్నారో అటే పోయినాడు. పెద్ద మర్రి చెట్టు వచ్చింది, ఆ మర్రి దగ్గర పోయినాడు. ఆ మర్రి దగ్గర పోగానే ఆ బ్రహ్మరక్షసు వాడు పట్టేశాడు. ఆ బ్రహ్మరక్షసు పట్టేసేసి తింటానన్నాడు. తిను అట్టనే, ఏందిరా పడుతున్నావు, ఏం తిన్నాడు, నేను 4 ప్రశ్నలు వేస్తాను, 4 ప్రశ్నలు సమాధానం చెప్పన్నాడు. 4 ప్రశ్నలు వేశాడు. ఏమిటంటే ఆ 4 ప్రశ్నలు పాణినీయంలో ఉన్న ప్రశ్నలు వేశాడు. పాణినీయం అని అంటే అర్థం కదా, సంస్కృత వ్యాకరణం, సంస్కృత భాష్యానికి సంబంధించినటువంటి ప్రశ్నలు 4 ప్రశ్నలు వేశాడు. 4 ప్రశ్నలు వేసి ఒక్కొక్క ప్రశ్నకి ఏకో గోత్రే యోనస్థిహి అని సూత్రాలు ఉన్నాయి. ఏది పాణినీయంలో. ఆ ప్రశ్నలు వేసి ఆ సూత్రాలు వేసి వీటి ఏంటో వీటి సంగతి చెప్పన్నాడు. మరి ఈయన కాళీ ప్రసన్నుడు కదా, ఈయనకు అలమోకగా చెప్పేస్తాడు. 4 ప్రశ్నలు సమాధానం చెప్పేశాడు. ఎవడు ఇంతవరకు చెప్పలేదు, అందుకని నేను వాళ్ళని తిన్నాను, ఇప్పుడు నువ్వు చెప్పావు, ఇప్పుడు నీవెవరో నాకు అర్థమైంది అని కాళ్ళ మీద పడి ఏడ్చాడు. ఏడిచి ఏమిటిరా నువ్వు ఎవరు రానంటే అప్పుడు చెప్పుకుంటూ వచ్చాడు ఆ బ్రహ్మరక్షస్సు. నేను ఒక గొప్ప మహాపండితుడిని, వ్యాకరణ పండితుడిని, నాకు మహావ్యాకరణాలు నవవ్యాకరణ పండితుడిని. అందుకు నాకు వచ్చినటువంటి విద్యను ఎవడికి చెప్పలేదు. ఎవడికి చెప్పకుండా నా దగ్గరే రోజు నేనే నెమర వేసుకుంటూ కూర్చో ఉన్నాను. కొంతకాలానికి
ఈ జీవాత్మ వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోతూ బ్రహ్మరక్షసే పుట్టాను నేను. నాకు ఇప్పుడు శాప విమోచనం కావాలి, నీవు కాస్త నాకు ఆ పుణ్యం సంపాదించి నీవు కాస్త ధారవయ్యవయ్యా, నాకు అయిపోతుంది, నేను పుణ్యలోకాలకు పోతానంటే అప్పుడు ఆ కాళిదాసు గారు ఆ పుణ్యాన్ని ధారపోస్తే ఆ లోకాలకు వెళ్ళిపోయాయి. ఎందుకు చెబుతున్నారంటే బాగా బ్రహ్మజ్ఞానం ఉందండి, లేకపోతే బాగా చదవచ్చు అనుకోండి, ఆ వచ్చినటువంటి దానిని 10 మందికి పంచిపెట్టాలి. ఇప్పుడు సంపదలు ఉన్నాయనుకోండి, ఇంట్లో బాగా లక్షల కోట్లు ఉన్నాయనుకోండి, ఎవరు సంపదను పంచిపెట్టంటారంటే ఒక్కడు కూడా పెట్టాడు, వాడు సంపద అంతా నాదేనని మూటలు కట్టుకుని కూర్చుంటాడు. సరే, వాడి సంగతి అట్టు పెడతాం. ఆ సంపద ఖర్చు పెడుతున్నాడు అనుకో తగ్గిపోతుంది. కానీ ఈ జ్ఞాన సంపద ఖర్చు పెట్టే కొంది అనేక లాభాలు. జీవులు తరిస్తారు, నీకు మంచి మాట, కీర్తి, ప్రతిష్టలు వస్తాయి. నీవు ఖర్చు పెట్టే కొంది ఆ జ్ఞానానికి ఇంకా మెరుగులు పడతాయి. నీకు ఆ విషయం తెలిసింది, ఇప్పుడు దాన్ని మళ్ళీ ఇంకొకరికి జ్ఞాన సంబంధమైనటువంటి విషయం ఇంకోళ్ళకి చెప్పావు, అప్పుడు దానికి ఆ విద్యకి మెరుగులు పడతాయి. దీనివలన ఇంకా ప్రశాంతత ఏర్పడుతుంది. నీకు పుణ్యము, అనంతమైన పుణ్యం కూడా కలుగుతుంది. జ్ఞాన సంపదను పంచిపెడితే, నువ్వు జ్ఞాన సంపదను పంచిపెట్టలేదు కదా, నువ్వేం చేసావు, నీ దగ్గర పెట్టుకొని కూర్చున్నావు ఎవరికి చెప్పకుండా. కాబట్టి ఇట్లా అయిపోయినావు. కనుక అందుకని ఈ సంపద అనేటువంటి దాన్ని ఏమిటంటే, ఈ జీవాత్మ తనకున్నటువంటి సంపదని పంచిపెట్టేస్తాడు. ఆ పంచిపెట్టేస్తే జీవాత్మకి తొందరగా మోక్షం వస్తుందండి. మనం కొంతమందిని చూస్తుంటుంటే, నేను విశ్వనాథ సత్యనారాయణ గారిని చూశాను, నేను చదువుకునే రోజుల్లో విశ్వనాథ సత్యనారాయణ గారిని చూశాను. ఆయనతో కొంచెంసేపు మాట్లాడాను. నేను చెప్పేది ఇప్పుడు 1969లో ఆయనతో కాసేపు మాట్లాడితే ఆయన కాసేపు పిల్లలతో వేరే మాట్లాడతాడు, ఆయన బాగానే మాట్లాడతాడు. ఆయన శతాధిక గ్రంథకర్త. ఆయన 1000 పడగల పుస్తకం రాశాడు, రామాయణ కల్పవృక్షం రాశాడు. అవన్నీ కనుక చూస్తుంటే ఏమిటి మనిషి ఇన్ని పేజీల పుస్తకము, ఇంత గ్రంథము, పోనీ 1 2 అనేకమైన రాశాడు. మరి ఏం చేస్తున్నాడు? రాయటమైన ఈయన పని కాదు, ఉద్యోగం కూడా చేస్తున్నాడు. అటు ఉద్యోగం చేస్తున్నాడు, ఇటు రాస్తున్నాడు. ఏమేమి పుస్తకాలండి. ఆయన కవి సమ్రాట్ అనేటువంటి అప్పుడు ఉన్నటువంటి కాలంలో నేను ఒకసారి చూశాను. ఒక పెద్ద సభ జరుగుతుంటే విశ్వనాథ సత్యనారాయణ గారు వచ్చారండి సభకి. ఆయన ముందు రావాల్సినటువంటి వాడు, 7 రావాల్సినటువంటి వాడికి అసలు లేటుగా వచ్చాడు. అప్పుడు సభలో ఎవరున్నారో తెలుసా అండి? హేమాహిం ఇప్పుడు లేరు, వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయినారు. ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు దివాకర్ వెంకటాధాని గారు, అక్కడున్న ప్రొఫెసర్సు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూర్చొని ఉంటున్నారు. దివాకర్ వెంకటాధాని గారు ఉపన్యాసం చెబుతున్నాడు, నన్నయ్య భట్టు గారిని గురించి చెబుతున్నాడు. ఈయన సడన్గా వచ్చేసాడు. రాగానే ఆయన ఉపన్యాసం ఆపేసేసి అందరూ లేచి నిలబడ్డారండి. విశ్వనాథ సత్యనారాయణ గారు రాగానే అందరూ లేచి నిలబడ్డారు. వెంటనే పూలదండ ఆయన మెడలో ఉన్నటువంటిది, దివాకర్ వెంకటాధాని గారి మెడలో ఉన్న పూలదండ తీసి ఈయన మెడలో వేసాడు. ఈయన మెడలో వేసి కూర్చోండి అని అంటే, పర్వాలేదులే కూర్చోండి, నేను మాట్లాడతాను నిలబడి మాట్లాడి. ఇప్పటికీ కూర్చున్నాను 1969లో. అది అంతటి, ఎందుకంటే చెబుతున్నాను, అంతటి మేధో సంపత్తి ఉన్నటువంటి వాళ్ళు తన మేధస్సుని ఈ పుస్తక రూపంలో పంచిపెట్టారు. ఇప్పుడు ఒక పుస్తకం ఉందనుకోండి, ఒక పుస్తకం బయటకు వచ్చింది, ఒక ఆయన ఒక పుస్తకం రాసి పెట్టి దానిలో ఏదో బ్రహ్మజ్ఞానం చదువుకుంటున్నాం. దానివలన మనకు కొన్ని విశేషాలు తెలుస్తున్నాయి, ఆ పరమాత్మ గురించి తెలుస్తున్నాయి. అందువలన మనము ఆ పరమాత్మ యొక్క దారిలో నడవటానికి, సన్మార్గంలో నడవటానికి పనికి వస్తుంది. అది ఉత్తమమైనటువంటి పద్ధతి. అది ఎవరు కల్పించారు? ఒక జీవుడు కల్పించాడు, ఒక జీవాత్మ.
ఆ జీవాత్మ తన యొక్క ధర్మాన్ని నిర్వర్తించాడు. అలా ధర్మాలను నిర్వర్తించుకుంటూ పోతున్నటువంటి ఆ జీవాత్మ ఒకప్పటికి మోక్షాన్ని పొందుతాడు. ఎప్పుడు ఆ జీవాత్మ తాను తన సంపద, తన వాళ్ళు తన సంపద తన పెంచుకోవటం. ఇప్పుడు ఆలయానికి పోతే చూసుకోండి, ఏం చెప్పుకుంటారంటే ధన కనక వస్తు వాహనాది. ఆయనకి ధనము, కనకము, వస్తు వాహనములు ఇవన్నీ కావాలి అని చెబుతున్నారు. మీరు బాగా జాగ్రత్తగా కనిపెట్టారో లేదో, ఆ సంకల్పం చెప్పేటప్పుడు ఇహలోకానికి సంబంధించినటువంటి ఈ వస్తువులన్నీ కోరుతుంటాడండి వాడు. 4 డబ్బులు ఇచ్చి ఆ గుడికి, అంటే పళ్ళల్లో వేసో లేకపోతే ఇహలోకానికి సంబంధించినటువంటి అన్నీ కోరుకుంటుంటాడు. ఇహలోకం అంటే ఇహలోకంలో అంటే బాగా సుఖంగా జీవించాలి. సుఖంగా జీవించాలి అంటే ఏం కావాలి? మొట్టమొదట డబ్బులు కావాలి. డబ్బులు అంటే అర్థం ధనం. ధనం అంటే ధనం రకరకాల రూపంలో ఉంటుంది, అది కావాలి. అది కానీ ఒక్కడు కూడా నేను ఉన్నతమైన పథంలో నడవాలి కాబట్టి నాకు జ్ఞాన సంపద కావాలి హే పరమాత్మ అని ఒక్కడు అడుగుతాడేమో చూడండి. ఉదాహరణకి ఆ రాక్షసులు మనం పురాణాల్లో చదివాం. రాక్షసులు తపస్సు చేశారు. ఆ బ్రహ్మదేవుడు ఎవరో వచ్చారు, దేవుడు ఎవరో నీకేం కావాలో కోరుకోరా అన్నాడు. కోరుకోరా అంటే వాడేం అడుగుతాడు? ఇంతసేపటికి అడిగేది ఏంటి? ఈ ప్రపంచం అంతా నేనే పరిపాలించాలి, అది నా చావు లేకుండా ఉండాలి, ఇటువంటివే కోరేది. అప్పుడు అన్నీ మనం ఇన్ని కథలు చూసాము. రావణాసురుడు ఏం కోరాడు? నేను చావకూడదు ఎంతసేపటికి. ఎందుకురా చావకూడదు అని అంటే మొత్తం దేశాన్ని పరిపాలించాలి. హిరణ్యకశిపుడు ఏమడిగింది? వీడు అది. అనగా రాక్షసులు ఏమడుగుతున్నారు? ఇదే అడుగుతున్నారు. అనగా అర్థం ఏమిటి? రాక్షసుడు అంటేనే అర్థము అజ్ఞానానికి పరాకాష్ఠ. వాడు అజ్ఞానానికి మూర్ఘత్వానికి పరాకాష్ఠ. వాడు అదే అడుగుతుంటాడు. రెండో అవి ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడు? వాటితోటి దేశాన్ని అల్లకల్లోలం చేస్తాడు. తర్వాత జరుగుతుంటుంటాయి. ఒక్కడు కూడా నాకు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించుము అని ఏ రాక్షసుడు అడిగాడు? అలా అడిగితే రాక్షసుడే కాదు వాడు. అసలు అలా అడిగాడు అనుకో, రాక్షసుడే కాదు. రాక్షసుడు ఎంతసేపటికి ఏం చేస్తుంటాడు అని అంటే అల్లకల్లోలం చేసేసేయాలి. మొత్తం నాదే, నేనే పరిపాలించాలి, మొత్తం నేనే, ఇహమంతా నాదే, మొత్తం అన్నీ ఇదే దృష్టితో ఉంటాడు. అది రాక్షసుడు. ఆ రాక్షస లక్షణమే ఈ జీవాత్మ. ఆ లక్షణాలు ఈ జీవాత్మకు కూడా ఉన్నాయండి, ఏమీ లేదు. జీవాత్మ చూసుకోండి, వాడు ఏం చేస్తుంటాడో ఈ మొత్తాన్ని, ఈ భారతదేశం మొత్తం నేనే పరిపాలించాలి. ఎట్లా? దానికి ఉపాయాలు ఏమిటి? అన్ని ఉపాయాలు వర్ణిస్తాయి. అంటే జీవాత్మ యొక్క లక్షణాలు అవి. ఇట్లా ఈ విధంగా ఉంటాయి. కాబట్టి ఈ జీవాత్మ ఈ లక్షణాలు ఉన్నంత కాలము అనేక జన్మలు ఎత్తుతూనే ఉంటుంటాడు. అనేక జన్మలు ఎత్తుతూనే ఉంటుంటాడు. ఏమాత్రము ఉత్తమ జన్మకి రాడు. ఉత్తమ జన్మకి రాడు ఇది అనేటువంటిది కర్తాధికరణంలో వస్తుంది. కాబట్టి కర్తాధికరణంలో యజ్ఞయాగాది కృతువులు చేయండి, కానీ ధర్మబద్ధము అనే ఒక మాట వేశాడు. అది ధర్మబద్ధంగా ఉండవలెను ఆ యజ్ఞయాగాది క్రతువులు. ఆ ధర్మబద్ధంగా ఉన్నప్పుడు చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగినప్పుడు నీకు ఆత్మతత్వం వైపు నీ యొక్క మనస్సు మారుతుంది, ఆత్మతత్వం వైపు పయనిస్తుంటుంది. ఆత్మతత్వం వైపు వెళ్ళినప్పుడు తన యొక్క చివరి యొక్క దారి అంత్యమైన వరకు వెళ్ళిపోతాం. కాబట్టి ప్రాచీన కాలంలో మనకి దీనిలో కూడా యాజ్ఞవల్క్య మహర్షి, అలానే జనక మహారాజు వాళ్ళ యొక్క సంభాషణలో కూడా జనక మహారాజు, అందుకని ఆయన బ్రహ్మర్షి తత్వం ఉన్నటువంటి వాడు జనక మహారాజు. ఆయన పేరు రాజుగారే అయినా కానీ గొప్ప మహా బ్రహ్మజ్ఞాని ఆయన. అటువంటి వాళ్ళు మనకి దీనిలో ఇతిహాసాల్లో కనబడుతుంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మతత్వం కలిగినటువంటి వాళ్ళు విజ్ఞానాత్మలు, ఎప్పటికైనా కానీ వాళ్ళు తరించేటువంటి వాళ్ళు. అది కాబట్టి
ఈ కర్తరధికరణంలో యజ్ఞయాగాది క్రతువులను చేయవలెను. ఆ చేసి ఆ జీవాత్మ చిత్తశుద్ధితో తర్వాత కర్మలను చేయాలి అని చెబుతూ 250వ సూత్రంలో విహార ఉపదేశాత్ అని అంటున్నాడు. విహారము ఉపదేశాత్, ఈ జీవుడు జీవాత్మ స్వప్నావస్థలో స్వేచ్ఛగా శరీరంలో విహరిస్తుంటాడు. కళ వచ్చిందండి, ఆ కళలో వాడు అమెరికా పరిగెత్తాడు. అమెరికా పరిగెత్తేసేసి అమెరికాలో కారులో పరిగెత్తాడు, అవి చూశాడు ఇవి చూశాడు, ఓ ఎంత నేల తిరిగాడు వాడు. అక్కడ దాకా ఒక్కొక్కడు విమానంలో పోతుంటాడు, కళలో విమానంలో పోతుంటాడు. విమానం ఎటు పోతుంటుంది, ఎక్కడ వెళ్ళిపోతుంది అంటే ఆకాశంలో పోతుంది. ఆకాశంలో పోతూ ఆ విమానంలో నుంచి ఆకాశం చూస్తుంటే మనకి అబ్బో ఎంత విచిత్రంగా ఉంది. ఒకసారి మీరు ఎప్పుడైనా ఒకసారి గమనించండి. మనకి దీనిలో చదివిన దాటికి కొన్ని సందర్భాల్లో ఆకాశం ఎట్లా ఉంటుందో, ఎన్ని రకాలుగా ఉంటుందో, ఎన్ని రంగులుగా ఉంటుందో, ఆ తెల్లని మేఘములు దూది పింజల్లాగా ఎలా ఉంటాయో చూస్తుంటే మనకి అదంతా చూస్తుంటే ఒక్కసారి మనకు ఆకాశక తల్లింగాత్, ఆకాశక తల్లింగ 4వ సూత్రం అంటే ఆకాశము ఆ బ్రహ్మ పదార్థము అనిపిస్తుంది. ఆకాశం అంటే ఏమిటండి, ఇదంతా వచ్చి మనం చూస్తున్నది ఏమిటి, ఇదంతా ఇంత ఏం కనపడటం లేదు. పైకి విమానంలో పోతూ చూస్తుంటే ఈ తెల్లని మేఘాలు పొరలుగా ఉన్నది, ఓ ఎంత ఇదిగో విశేషంగా ఉన్నది అని అనిపిస్తుంది. ఏమనిపిస్తుందంటే పరమాత్మ స్వరూపాన్ని మీకు కనిపెడుతుంటుంది. అప్పుడు మనకి ఒక విశేషం అనిపిస్తుంది అన్నమాట. ఏమిటంటే పరమాత్మ ఎన్ని విధములుగా ఉన్నాడు కదా, సర్వం కల్విదం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, ఈ సమస్తము బ్రహ్మ పదార్థమే అని చెబుతున్నాడు. అట్లా ఈ విధంగా చెబుతూ ఇక్కడ కళలో ఈ జీవుడు సంచరిస్తూ ఉంటుంటాడు. ఈ సంచరిస్తూ ఉన్నటువంటి వాడుట ఈయన బృహదారణ్యోపనిషత్తులో చెబుతున్నాడు. ఏమంటున్నాడంటే సహా ఈయతే అమృత ఎత్ర కామం, ఈ జీవుడు స్వప్నంలో తన కోరిక తీర స్వేచ్ఛగా సంచరిస్తాడు. స్వప్నంలో చూసుకోండి ఎలా తిరుగుతుంటాడు వాడు. కళలో వస్తుంది, కళ రాగానే ఆయన తెల్లవారి రాగానే వెంటనే ఫ్రెండ్స్ తోటి చెబుతాడు, ఓహో అట్లా చేశాను రా, ఇట్లా చేశాను, క్రికెట్ ఆడాను, క్రికెట్లో నాకే నెంబర్ 1 ప్రైజ్ వచ్చింది, లేకపోతే ఇంకొకటి అన్నీ చెప్పుకుంటూ వచ్చేస్తాడు. ఎంతటి విశేషమో చూడండి. స్వప్నంలో స్వేచ్ఛగా ఎక్కడా బ్రేకులు ఉండవు, తిరుగుతుంటాడు. స్వే శరీరే యథాకామ పరివర్తతే, తన యొక్క శరీరంలో ఈ జీవాత్మ ఇష్టం వచ్చినట్టుగా సంచరిస్తూ ఉంటుంటాడు. కనుక జీవులకు కర్తృత్వం ఉండదు. స్వప్నావస్థలోనూ ఈ సుషుప్తావస్థలోనూ జీవుడు తిరుగుతూ ఉన్నాడు. సరే, మామూలు జాగ్రత్త అవస్థలో ఎటుగుడు అన్ని పనులు చేస్తూ ఉన్నాడు జాగ్రత్త అవస్థలో, అలానే స్వప్నావస్థలో కూడా పనిచేస్తున్నాడు. కాబట్టి 3 అవస్థలలోనూ ఈ జీవుడు కర్తృత్వం వహిస్తూనే ఉన్నాడు అని చెప్పాడు. కాబట్టి ఆత్మని పక్కన పెట్టాడు. ఈ ఆత్మ అనేది ఏం చేస్తున్నది, కేవలం సాక్షిభూతంగా ఉన్నది. సాక్షి, ఇదే మనకు విశ్వసహస్రనామాల్లో వచ్చిన నామము సాక్షి. అదే మనకు వీళ్ళు ద్వా సుపర్ణ సైజ సఖాయ అనేటువంటి మంత్రంలో కూడా 2 పక్షులు ఉన్నాయి. ఆ 2 పక్షులు ఒక రకంగానే ఉన్నాయి. ఒక పక్షి కర్మఫలాలను తింటూ ఉన్నది, ఒక పక్షి చూస్తూ ఉన్నది, కానీ అది మాత్రం తినటం లేదు. ఆ తినటం లేదనన్నామే అదే పరమాత్మ, తింటున్నదే అనేదే జీవాత్మ. 2 ఒక రకంగానే ఉన్నాయి. ఎప్పుడైతే ఈ జీవాత్మ తిని విసుగు పుట్టేదాకా తిన్నాడు, తిన్న తర్వాత ఎప్పుడో ఒకసారి నా వెంట నా మాదిరిగానే ఒకడు వస్తున్నాడే, నేను వాడి సంగతి పట్టించుకోలేదే అని వెనక్కి తిరిగి చూసుకున్నాడు. అంటే అర్థం ఏమిటో తెలుసండి, జీవాత్మ అంటే మనము తన లోపల అంతర్బహిష్ట నారాయణ, బయట ఉన్నాడు నారాయణుడు, లోపల ఉన్నాడు నారాయణుడు. ఆ లోపల ఉన్నటువంటి ఆత్మ ఉన్నాడు నారాయణుడిని నేను చూడాలి. ఎప్పుడు నా వెంట ఈ తెల్లటి పక్షి నా మాదిరిగా వస్తున్నది, ఈ తెల్లటి పక్షి ఏమిటో సంగతి తెలుసుకుందామని
ఈ జీవాత్మ అనేటువంటి పక్షి తనకి తాను చూసుకొని నాలాగనే ఉన్నాడే, ఎవరా ఏమిటా నేను చూసుకొని అప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి, అనగా ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి ప్రయత్నాలు చేసి చివరికి అర్థం చేసుకొని తాను చివరికి దేనికి వచ్చారయ్యా అంటే తత్వమసి, తత్వం అసి, తత్వం అసి, తత్ ఆ పరమాత్మయే, త్వం నీవు, అయి అసి ఉన్నావు, ఆ పరమాత్మయే నీవు, అభేదము అని చెప్పి తెలుసుకున్నాడు. కాబట్టి ఈ జీవాత్మ పరమాత్మ అయినాడు. కాబట్టి ఒక్కటే కదా, ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, ఇద్దరు లేరు కదా, ఒకళ్ళే. కాబట్టి ఈ జీవాత్మ అనేటువంటి ఆయన ఒక్కళ్ళే, రెండు కాదు, జీవాత్మయే పరమాత్మ. కాబట్టి ఈ జీవాత్మకి ఎప్పుడైతే ఈ 24 తత్వాలు నశిస్తాయో, 24 తత్వాలు, ఈ 24 తత్వాల్లో ప్రధానంగా అంతఃకరణ చతుష్టయం 4 ఏమిటవి? మనోబుద్ధి, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, 4 ఏళ్ళు. ఈ 4 ఏళ్ళు దానికి సూచనగా చూపించారు. ఈ 4 ఏళ్ళు ఇవే మనస్సు, ఈ 4 అంతఃకరణ చతుష్టయం లోపల ఉన్నాయా ఇవి, ఈ 4. ఈ 4 జీవుడి చుట్టూ చేరి ఉన్నాయి. చేరి జీవుడిని బంధించేసేసి, దానిలో బంధించడం ఎట్లా? అహంకారం అనేటువంటి దాన్ని ప్రధానమైనటువంటిది అందుట్లో బంధించేసేసేటప్పటికల్లా పడేసినాడు. బంధించడం అంటే తాడు పెట్టి కట్టేసి ఎక్కడికి పోతాడు, ఎక్కడికి పోతాడు. ఈ 4 బంధించేసి, ఈ బంధించేటప్పుడు దానిలో పడిపోయినాడు. వీడు అనేక జన్మలు ఎత్తుతూ కూర్చున్నాడు. అందువలన ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు మొట్టమొదట నాకు ఈ 4లో మొట్టమొదటి అయినటువంటి వాడు, మనకు అజ్ఞానానికి మూలమైనటువంటి వాడు, మొట్టమొదటి వాడు, మొదటి వేలు, తర్జనీభ్యాం నమః, తర్జనీ వేలు, ఈ వేలుని తెలుసుకున్నాడు. ఎలా తెలుసుకున్నాడయ్యా అంటే గురువుని ఆశ్రయించాడు. గురువుని ఆశ్రయిస్తే మొట్టమొదటి గురువు గారు చెప్పాడు, అరే జ్ఞానం అనేటువంటిది ఎట్లా వస్తుందని అంటే, ఇదిగో ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చి ఆ జ్ఞానం వైపు దృష్టి మరల్చాలి, ఇని ఈ విధంగా అంతఃకరణ తెలుసుకుని చెప్పి ఇదిగో మొట్టమొదటి ఏలును చూపించి ఈ ఏలు బ్రహ్మమునకు తాకించరా, అనగా అర్థం ఏమిటనమాట, అంగుష్టాభ్యాన్న మహా, అనగా బ్రహ్మమును తాకించినప్పుడు అహంకారం మంచు మాదిరిగా కరిగిపోతుంది. ఈ 3 ఉన్న ఏళ్ళు అవి కిందకి జారుతుంటాయి. ఈ 3 వేళ్ళని ఏమంటారంటే దారేషణ, ధనేషణ, పుత్రేషణ, ఇవి వదిలేస్తాడు. దారేషణ, ధనేషణ, పుత్రేషణ అనేటువంటి సాంసారికం. దీన్ని వదిలేసేసి జ్ఞానం వైపు మరలుతాడు. జ్ఞానం వైపు మరలినప్పుడు అతడికి పరమశాంతం కలుగుతుంటుంది అని ఈ విధంగా ఆ గురువుగారు ఉపదేశం చేసి ఆ జ్ఞానతత్వం వైపు శిష్యుణ్ణి మరల్చుతాడు. ఇది ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి ఆ జీవాత్మ ఆ పరమాత్మ వైపు వెళ్ళటానికి ఈ జ్ఞానముద్ర అనేటువంటి మొట్టమొదట నేర్చుకొని జ్ఞానం వైపు మరలాలి. అందుకు కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటూ ఆ శిష్యుణ్ణి గురువుగారు దారిలోకి పెడుతుంటారు. అట్లా ఈ విధంగా మనం రేపు కూడా ఈ జీవాత్మల గురించి ఇంకా ఉన్నది సాగించిన తర్వాత బుధవారం నుంచి చెప్పుకునేటువంటిది అతి ముఖ్యమైనటువంటిది యాజ్ఞవల్క్య మహర్షి యొక్క విక్టరీ ఆఫ్ యాజ్ఞవల్క్య. అవి మనకు ముఖ్యంగా ఈ బృహదారణ్యకోపనిషత్తులో ఉన్నది. దాన్ని సులభంగా అర్థమయ్యే రూపంలో అందరికీ తెలుసుకోవాల్సినటువంటిది. అది మనకు ఒక 4-5 ఎపిసోడ్లు పడుతుంది. కాబట్టి బుధవారం నుంచి అది ప్రారంభం చేద్దాం. ఇది యాజ్ఞవల్క్య మహర్షి యొక్క విజయయాత్ర అన్నమాట. ఆయన విక్టరీ ఎలా సాధించాడు, విక్టరీ సాధించడం అంటే ఆయన చెప్పినటువంటి సమాధానాలు తెలుసుకుంటే అనేక విషయాలు తెలుస్తాయి. ఆత్మతత్వం గురించి బాగా తెలుస్తుంది. కాబట్టి బుధవారం నుంచి అది రేపు ఒక్కరోజున ఈ జీవాత్మను గురించి చెప్పుకొని ఆ బుధవారం దాన్ని చేద్దాం. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ